ఉంటుంది. గలతీ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఓ లేఖను రాస్తూ ఏమన్నాడండి? ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించండి. రిజాయిస్ ఇన్ టు ద లార్డ్. మీరు దేవుని యందు ఆనందించాలి. ఎవరి యందు ఆనందించాలండి? రాత్రి అంతా సముద్రంలో ఉన్నారు. ఒక్కరైనా వచ్చి కాపాడుతారేమో అని చూస్తున్నారు. చాలా మంది ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా వీరిని కాపాడయ్యా అని. దేవుడు ఒక కల చేత ఆ సముద్రంలో ఉన్న ఖైదీలను, ఈ వ్యక్తిని ఒక్క దెబ్బకి బయటికి నెట్టాడు. సముద్రం మధ్యలో ఉన్న వారు ఒక కలకి ఎక్కడొచ్చి పడ్డారు? ఒడ్డున వచ్చి పడ్డారు. రాత్రి అంతా సముద్రంలో ఉండేటప్పటికి చలితో వణికిపోతా ఉన్నారు. చలితో వణికిపోతూ ఉంటే కొన్ని కట్టెలు ఏరుకుందామని అందరూ ఏరుకొని వచ్చి చలిని కాసుకుంటూ ఉన్నారు. ఈ దైవజనుడు కూడా చలిని కాసుకుందామని కొన్ని కట్టెలు ఏరుకొని వచ్చి నిప్పు ఎప్పుడైతే అంటిద్దామో అనుకున్నాడో ఆ కట్టెల్లో నుండి ఒక పాము వేసి అతని చేతిని కాటేసి, సముద్రంలో నుండి ఒక కల చేత అతని ప్రార్థన విని బయటికి తీసుకొచ్చిన ఈ వ్యక్తి నిజంగా పరిశుద్ధుడు అన్నారు ప్రజలు. ఎప్పుడైతే పాము కాటేసిందో ఇంత పాపాత్మని ఎక్కడా చూడలేదు. క్షణంలోనే మాట మారిపోయింది. అలతో కొడితే బయటకు వస్తే అసలు పరిశుద్ధుడు, నీ అంత గొప్ప దైవజనుడు ఎవరు లేరయ్యా అన్నారు. బయటికి వచ్చి ఎప్పుడైతే పాము కాటు తిన్నాడో స్పృహ కోల్పోయి కింద పడిపోయి ఈ వ్యక్తిని చూసి ఏం పాపం చేశాడో ఏమో, పాము కాటుకు బలయ్యాడు. ఒక అరగంట తర్వాత లేచి ప్రజల మాటలు ఏమి పట్టించుకోకుండా అతను మళ్ళా చలి కాసుకున్నట్లుగా వాక్యంలో ఉంది. అపోస్తలుడైన పౌలు ప్రజల యొక్క మాటలన్నిటినీ మనం బట్టలన్నీ ఉతికిన తర్వాత ఏం చేస్తాం? అందులో ఉన్న వాటర్ని ఎన్నుకోవాలని విదిలిస్తాం. అట్లా విదిలించేసి అపోస్తలుడైన పౌలు ఈరోజు నిన్ను ఏదాపుతుంది? సంతోషించకుండా దేవుని యందు నిన్ను ఏది అడ్డగిస్తా ఉంది? ఏ సమస్య నిన్ను అడ్డగిస్తుందండి? ఎవరు నిన్ను అడ్డగిస్తున్నారు? పరిష్కారం లేకుండా చిక్కుముడి పడిపోయిందని బాధగా ఉన్నావా? చదవండి ఆ పదాన్ని. న్యాయాధిపతుల పుస్తకం 9వ అధ్యాయం. న్యాయాధిపతుల పుస్తకం 9వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి ఒక్కసారి. చెట్లన్నీ ఓ రోజు నిర్ణయించుకున్నాయి. మనమందరం చిందరవందరగా ఉన్నాం. మనందరికి ఆలోచన చెప్పేవారు ఎవరూ లేరు, నడిపించేవారు ఎవరూ లేరు అని చెట్లన్నీ ఓ రోజు నిర్ణయం తీసుకున్నాయి. మన మీద ఒక రాజు కావాలి, మన మీద ఒక రాజు అవసరమై ఉన్నాడు అని చెట్లన్నీ నిర్ణయం తీసుకొని ఆలోచన చేసి ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాయి. అందులో ఒలీవ చెట్టు దగ్గరికి కూడా వచ్చి, అయ్యా మీరు మా మీద రాజుగా ఉంటారా అని అడిగినప్పుడు ఒలీవ చెట్టు ఒక మాట అంటుంది. చదవండి. అటు ఇటు తిరుగుటకు నేను వచ్చేదనా? నరులను ఏ నా తైలముతో సన్మానిస్తారో నేను ఆ తైలాన్ని దేవునికి నరులకు ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉండుటకు నేను వచ్చేదనా అనగానే ఈ చెట్లన్నీ మళ్ళా ద్రాక్ష చెట్ల దగ్గరికి వెళ్ళి, ద్రాక్ష చెట్లు ఏమంటుందో తెలుసా? చూడండి, చదవండి ఆ మాట కూడా త్వరగా. నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్ష చెట్టుని అడగగా ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష తైలమును నేను ఇవ్వక మాని ఇటు అటు ఊగుతానా? ఆలోచన చేయండి. మీరు ఊగిపోతా ఉన్నారా? మీరు ఊగుతూ ఉన్నారా? నువ్వు గెడ్డిరెల్లువే, నేను కాదన్నా. నీ ముందు ఓ మహావృక్షం ఉంది, ఓ మహా చెట్టు ఉంది. నేను చూసి అనేక మార్లు నవ్వుతూ ఉంది. నీ మీదకి వచ్చే ఆ గాలి ప్రభావానికి నువ్వు రెల్లు వలె నేలకలా ఒరుగుతున్నావు, మరలా నిలబడుతున్నావు, ఒరుగుతున్నావు, మరలా నిలబడుతున్నావు. నిన్ను చూసి నీ ఎదురుగా ఉన్నటువంటి ఓ మహావృక్షం నవ్వుతుంది. నువ్వెందుకు ఈ గాలిని చూసి భయపడుతూ ఉన్నావు? నేను చూడు ఎంత స్టడీగా ఉన్నానో, నేను చూడు ఎలా నిలబడి ఉన్నానో అని
ఉంది. నువ్వేమంటావంటే, అమ్మా నేను భయపడట్లేదు, నేను అలా గాలి వచ్చినటువంటి సమయంలో తనకి నా మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నది కనుక నేను అలా తల ఉంచుకుంటున్నాను అంతే. కానీ ఆ మహావృక్షం ఏమంటుందో తెలుసా? లేదు లేదు నువ్వు భయపడ్డావు, లేదు లేదు నువ్వు భయపడే, నువ్వు నేలకు ఒరిగిపోయావు అని అనేక సార్లు దిగజారే మాటలతో నిన్ను దిగజారిపోయేటట్లుగా చేసిన ఓ రోజు ఓ భయంకరమైన తుఫాను రాబోతా ఉంది, ఓ భయంకరమైనటువంటి గాలివాన రాబోతా ఉంది. ఆ చెట్టు అనుకుంటుందంటే ఈ రెల్లు పని అయిపోయింది, ఈ గడ్డి పని అయిపోయింది, ఇక నేను ఈ గాలివానకు ఇంకా బలంగా నిలబడ్డాను అని తన మనసులో అనుకుంటూ ఉండగానే ఆ చెట్టు యొక్క వేర్లు ఆ గాలి ప్రభావానికి, ఆ వాన ప్రభావానికి నేలకు ఒరిగిపోయింది. తెల్లవారింది. కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ చెట్టు ఆ గడ్డి రెల్లును చూస్తూ ఉండగానే గడ్డి రెల్లు మాత్రం అలాగే నిలబడి ఉంది. స్తోత్రం కలుగును. గడ్డి రెల్లు అలాగే ఉందంటండి. కారణం ఏమై ఉంటుంది? దేవుని యందు సంతోషించటం నేర్చుకుంది, దేవుని యందు ఆనందించటం నేర్చుకుంది, దేవునితో నడవటం నేర్చుకుంది. మరి ఈరోజు మనం అటు ఇటు ఊగుతూ ఉన్నామా? గాలికి ఊగే రెల్లైన మనసు నెమ్మది లేక తిరుగుతున్నది. గాలికి ఊగే రెల్లైన మనసు నెమ్మది లేక తిరుగుతున్నది. చేసిన పాపములో నన్ను కరుమగము వేదనతో హృదయం పగులుతున్నది. యేసువాడా నా యేసురాజా ఈ ఘోర పాపిని క్షమించవా. యేసువాడా నా యేసురాజా ఈ ఘోర పాపిని క్షమించవా. దేవా నా మొర వినవా, నా ప్రార్థన ఆలకించవా. దేవా నా మొర వినవా, నా ప్రార్థన ఆలకించవా. ఈరోజు ఎవరిని సంతోషపెడుతున్నావు? దేవుని సంతోషపెడుతున్నావా? మానవులను సంతోషపెట్టాలని ప్రయాసపడుతున్నావా? ఒకవేళ నువ్వు ప్రయాసపడిన ప్రయాస అంతటితోనే ఆగిపోతుందా? ఆలోచించి దేవునితో సంతోషించడం నేర్చుకో. దేవునికి నువ్వు ఎప్పుడు అసలు ఒక నిజమైన సంతోషాన్ని ఇవ్వగలవో తెలుసా? దేవుడు నిన్ను బట్టి అసలు ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? మారు మనస్సు పొందని 99 నీతిమంతుల కంటే మారు మనస్సు పొందిన ఒక్క పాపి విషయమై నేను పరలోకంలో దూతల ఎదుట సంతోషిస్తానన్నాడు ఆయన. నువ్వు మారితే ఆయనకి సంతోషం, నువ్వు మార్పు చెందితే ఆయనకి సంతోషం అండి. నువ్వు దేవునికి ఎప్పుడు సంతోషం ఇస్తానని అనుకుంటున్నావో తెలుసా? నేను ఇస్తే దేవునికి సంతోషమేమో అనుకుంటున్నావు. నువ్వు ఇస్తే సంతోషమే ఏంటో తెలుసా? నీ మనసు, నీ హృదయం దేవునికి ఇవ్వు. నువ్వు మార్పు చెందుతావే, అప్పుడు దేవునికి సంతోషం. నిజమా కాదా? నిజంగా నువ్వు మారానని అనుకుంటున్నావే, కానీ అది చూపించగలుగుతున్నావా? ఆలోచించు. రెండవదిగా దేవునికి ఎప్పుడు సంతోషమో తెలుసా? మాట వింటే దేవునికి సంతోషం. ఎప్పుడండి? మాట వింటే. బలి అర్పించుట కంటే మాట వినుట సంతోషము అన్నాడు ఆయన. నువ్వు వినగలుగుతున్నావా దేవుని మాట? నువ్వు దేవుని మాట విని దేవునికి లోబడగలుగుతున్నావా? నీ పిల్లల్ని మాట వినకపోతేనే నీకు చాలా బాధ. నువ్వు దేవుని మాట వినగలుగుతున్నావు. నువ్వు దేవుని మాట విని ఆ ప్రకారముగా జీవించగలుగుతున్నావా? నడవగలుగుతున్నావా? నువ్వు దేవుని సంతోషపెట్టు తల్లి. ఇంకా ఎప్పుడు దేవునికి సంతోషమో తెలుసా? దుష్టత్వమును విడిచినప్పుడు సంతోషం దేవునికి. నీలో ఉన్న ఆలోచన కదే, ఆ దుష్టమైనటువంటి మనసు కదే, అది విడిచిపెట్టినప్పుడు దేవునికి సంతోషం. క్రైస్తవులు ఖచ్చితంగా మేలే చేస్తారు కానీ కీడు చేస్తారా చేయరా? చేస్తారా చేయరా? చెప్పాలి. చేస్తారా? మేలు చేస్తారా కీడు చేస్తారా? కీడేనా? ఇప్పుడు ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు? మేలు చేసే క్రైస్తవులుగా ఉన్నారా? కీడు చేసే క్రైస్తవులుగా ఉన్నారు?
పేరుకి యేసయ్య బిడ్డలమే, కానీ చేసేవన్నీ ఎలా ఉన్నాయి ఆలోచించి. పేరుకు మనం నిజమైనటువంటి క్రైస్తవులుగా చెప్పుకోగలుగుతున్నామే, కానీ ఆ రీతిగా జీవించలేకపోతా ఉన్నాం. చాలా మంది నా దగ్గరికి వచ్చి చెప్తా ఉంటారు, ఆశ గారు ఇంకొక సంవత్సరంలో అసలు మిమ్మల్ని ఆడో చూస్తూ ఉంటారు, ఇప్పుడు కనపడరు మందిరం. మిమ్మల్ని అసలు ఎక్కడో చూస్తామండి, ఎక్కడో ఉంచుతామండి అంటారు. అసలు కనబడతారా మందిరంలో? కనబడతారు. ఆ మనస్సు ఎట్లాంటి మనస్సు అనేది ఒకసారి మనం ఆలోచించే వాక్యమే ఉంటుంది. దుష్టమైనటువంటి మనస్సును విడిస్తే దేవునికి సంతోషం. ఇంకా దేవునికి సంతోషమైన విషయాలు చాలా ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి చెడుతనాన్ని విడిచిపెట్టుట దేవునికి సంతోషం. మనం భయభక్తులు కలిగి జీవించాలి దేవుని యందు. దేవుడు అప్పుడు సంతోషిస్తాడండి. ఉందా మనం భయభక్తులు కలిగిన వారమైనా? భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నామంటారా? భయభక్తులు కలిగి మనం ప్రవర్తించగలుగుతున్నామంటారా? దేవుని మీద మనకు భయం ఉందా? ఇద్దరు ఎవరొస్తున్నారు, తాగుబోతుడు పోలీసు అంటే ఏముంటుందా? చెప్పాలా? ఉంటుందా? ఉంటుందా? తాగుబోతుడు ఉంటుందా? అంటా ఉంటాడు. ఆటో ఆపాలనుకుంటాడు. ఇట్లా ఈ చెయ్యి ఓగటం చూస్తే వాడు ఆపడేమో ఆటో అన్నట్టుగా ఈ చెయ్యిని ఇట్లా పెడతా ఉంటాడు. ఆటో వాడి మహా మెరుపు అర్ధరాత్రి ఎప్పుడైనా మీరు గమనించారు. వాడికి వెంటనే ఈ చెయ్యి ఒకటం ఆటో వాడికి అర్థమైంది, ఇది దాగాడు అన్నాడు, ఇక ఆపకూడదు అనుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆటో ఆపాడు అనుకోండి, ఎక్కిన తర్వాత ఆటో ఆగిన వెంటనే ఎంతైనా ఇచ్చేస్తాను నీకు డబ్బులు అంటే, ఆడకు పోయి నాకు ఇల్లురా, ఆడకు పోయి డబ్బులు ఇడు ఇల్లురా పో అంటాడే. అందుకని ఆటో వాడు ఆపడాడు. కానీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నేను కూడా చర్చికి వెళ్తా అంటాడు. ఎవరో నేను కూడా ప్రార్థనకు పోతా అంటాడు. భయభక్తులు కలిగి జీవించట దేవుడికి సంతోషం ఉంది. నువ్వు భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నావా? దేవుని విషయంలో ఒకసారి ఆలోచించేయాలి. ఇంకొక మాట చెప్తాను. దేవునికి ఎప్పుడు సంతోషమో తెలుసా? దేవుని యందు అతిశయించినప్పుడు దేవునికి సంతోషం. నువ్వు ఎవరైనా అతిశయిస్తున్నావు? అతిశయము అంటే అర్థం ఏంటి? నువ్వు ఎవరి యందు అతిశయిస్తున్నావు? క్రీస్తు యందు తప్ప నా అతిశయము, క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నాకు లేదు అన్నాడు పౌలు. తన అతిశయం అంతా దేవుని యందే. మరి మనమండి అప్పుడు దేవునికి సంతోషం. మనం దేవుని యందు అతిశయించడం నేర్చుకున్నప్పుడు దేవునికి సంతోషం. ఇంకెప్పుడు సంతోషమో తెలుసా? మనం ఆత్మానుసారముగా నడుచుకున్నప్పుడు సంతోషం. కొంతమంది శరీరానుసారులుగా ఉంటారు, ఆత్మీయులే శరీరానుసారులు అయిపోతారు. గలతీ సంఘంలో ఏమని రాయబడి 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు మొదట ఆత్మానుసారంగానే ఉన్నారు, ఇప్పుడు శరీరం వచ్చి ఎలా కలిసింది ఇందులో అంటారు. మీరు మొదట ఆత్మీయులే, కానీ ఇప్పుడు శరీరానుసారం ఎలా అయిపోయారు, ఎలా ఆలోచిస్తున్నారు? ఒకప్పుడు ఆత్మీయంగా ఆలోచించిన మనం ఇప్పుడు శరీరానుసారంగా భూ సంబంధంగా అసలు ఎలా ఆలోచించగలుగుతున్నాము? గ్రహించాలి. చివరిగా దేవునికి ఎప్పుడు సంతోషమో తెలుసా? మనం దేవుని కుమారులు అగుట వలన దేవునికి సంతోషం. ఎవరి కుమారులు? దేవుని కుమారులు. మనం ఎవరి కుమారులు చెప్పాలి? ఎవరి కుమారులు మనం? నిజమేనా? మనం నిజంగా దేవుని కుమారులమేనా? దేవుని పిల్లలమైనా మనం? దేవుని పిల్లలమైనటువంటి మనలో ఏ లక్షణాలు ఉండాలి? దేవుని లక్షణాలు ఉండాలి. కానీ మనలోనికి అప్పుడప్పుడు ఏ లక్షణాలు వస్తున్నాయి? మనం దేవుని పిల్లలమే, కానీ మనలో ఏ లక్షణాలు ఉండాలి? దేవుని లక్షణాలు ఉండాలి. కానీ మనలోనికి అప్పుడప్పుడు ఏమొస్తూ ఉంటాయి? పగ, ద్వేషం, ఈర్ష్య, కక్ష. ఓ దైవజనుడు దేవుని ఎదుట వెళ్ళి నిలబడ్డాడు. నిలబడి చాలా కోట్ల మంది ప్రజలు ఉన్నారు, సంతోషిస్తున్నాడు. నేను ఎంత నమ్మకంగా ఉన్నాను దేవుని విషయంలో, దేవుడు వీళ్ళందరూ ఎదుట నన్ను గొప్ప చేయబోతా ఉన్నాడు అని అనుకోగానే దేవదూత అతన్ని దాటి వెళ్ళిపోయింది. ఏంది దేవుని దూత నన్ను పట్టించుకోవడం లేదు, అసలు నేను భూమి మీద అసలు ఎలా బ్రతికాను, ఎలా జీవించాను, నన్ను దాటి వెళ్తుంది ఏందని దేవుని దూతతో పాటు నడుచుకుంటూ వెళ్ళి, ఏమంటే దూత గారు నన్ను గుర్తుపట్టారా అంటున్నాడు.
ఆయన ప్రక్కన నిలబడే అంటుంది. ఇదేంటి, నేనేంటి ప్రక్కన నిలబడటం ఏంటి? ఇన్ని కోట్ల మంది ప్రజల ముందు గణపరచబడవలసిన నేనేంటి ప్రక్కన నిలబడటం ఏంటి? దేవుని దూతను అడిగాడు, నేను దేవుని కోసం ఎలా బ్రతికానో తెలుసా, దేవుని కోసం ఎలా జీవించానో తెలుసా, ఎలా ఉన్నానో తెలుసా, నేను పరలోకంలో ఉండవలసిన వ్యక్తి, నన్నేంటి ఇక్కడ ఆపేవు అనగానే అప్పుడు ఆ దేవుని దూత మాట చెప్పనా, నువ్వు దేవుని రాజ్యంలోనికి రాకపోవటానికి నీ గుండెల్లో పగ ఉంది. ఏముంది? పగ. నీ గుండెల్లో పగ ఉందయ్యా దైవజనుడా, అందుకే నువ్వు దేవుని రాజ్యానికి. ఈ దైవజనుడు ఏమనుకుంటున్నాడు, అసలు పరలోకంలో నేనే ఎంత గొప్ప వ్యక్తినో, నా గురించి ప్రభు అసలు మీరందరికీ ఏ రీతిగా చెప్పబోతున్నాడు అని అనుకుంటుంటే, కానీ దేవుని దూత చెప్పేసి నీ గుండెల్లో ఈర్ష్య ఉంది, నీ గుండెల్లో కక్ష ఉందయ్యా, నీ గుండెల్లో క్రోధం ఉందయ్యా. ఎవరి మీదో తెలుసా? నీ సంఘానికి వచ్చే విశ్వాసం మీద. అనగలుగుతాడా? దేవుడు సంతోషించగలుగుతాడా? ఆలోచించేయండి. ఏ తైలం గురించి చెప్పాను? సంతోష తైలం. చివరిగా ఒక్క మాట చెప్తాను. 7వ కీర్తన 14, 141:5. కీర్తన 141వ కీర్తన 5వ వాక్యం చూడండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట. ఏంటంటే నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఏ తైలం? ఉపకారం అనే తైలం. అది ఎప్పుడు నీకు వస్తుందో తెలుసా? నీతిమంతుడు నిన్ను గర్దిస్తున్నప్పుడు, నిన్ను కొడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? అది నాకు ఉపకారం అని నువ్వు భావించగలగాలి, అది నాకు మేలని నువ్వు భావించగలగాలి. ఈరోజు నేనే మిమ్మల్ని గర్దించాను అనుకోండి, 1 సంవత్సరం దాకా మీరు నాకు కనపడలేదు, 1 సంవత్సరం దాకా కనపడరండి. కనపడతారా? ఏందమ్మా మందిరానికి రావట్లేదనో ఎవరు నన్ను విశ్వాసం పంపించాను అనుకోండి, మాస్టర్ గారు అంత తెలిసి నాకు వస్తానంట. అంతేనా? మాస్టర్ గారు ఈ లైన్లోకి ఎట్లా వస్తాడో చూస్తానంట. కానీ అది మీకు క్షేమం అన్న సంగతి మీకు తెలియదు. నీతిమంతుడు గద్దించుట, కొట్టుట అది ఉపకారము, అది మీకు తైలాభిషేకముతో దేవుడు మీ తలల మీద తైలాన్ని పోసి మిమ్మల్ని అభిషేకిస్తున్నాడండి. ఒక ఆయన బాప్తిజం తీసుకునేటప్పుడు ఎడం చేయి ఉంచట్లేదు. ఏందయ్యా ఎడం చేయి ఉంచట్లేదు అంటే, నేను బాప్తిజం తీసుకోవడానికి 2 రోజుల ముందు నాకు మా పక్కింటి ఆయన గొడవ అయింది, మేమిద్దరం కొట్టుకునే టైంలో నేను వాడికి దెబ్బ అయిపోయే లోపు నన్ను పక్కన వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు లాక్కెళ్ళారు, వాడు నన్ను దెబ్బ కొట్టాడు, ఎడం చేత్తో కొట్టాడు, నేను కూడా ఎడం చేత్తోనే కొట్టాలా, కొట్టిన దాకా నేను బాప్తిజం తీసుకోని అనుకున్నాను, కానీ ఇప్పుడు బాప్తిజం తీసుకోమని దేవుడు నాకు తెలియజేశాడు, తీసుకున్నా, కానీ ఈ చేతికి వద్దంటున్నాడు, ఈ చేతికి వద్దంటున్నాడు. ఎందుకయ్యా అంటే, ఈ చేతితో వాడిని కొట్టొచ్చి అప్పుడు మళ్ళీ ఉంచుతాను, ఈ చేతికి కూడా అప్పుడు ఇద్దరు కదా మీరు బాప్తిజం అంటున్నారు. దేవునికి సంతోషం కాదు కదా. గ్రహించండి, నీతిమంతుడు నిన్ను గద్దించేటప్పుడు, నిన్ను కొట్టేటప్పుడు అది నీకు ఉపకారం అనే తైలం అని నువ్వు గ్రహించు, అది నీకు మేలని గ్రహించు, అది నీకు ఆశీర్వాదం అని గ్రహించు, అది నీకు క్షేమం అని గ్రహించు. ఏది గ్రహించలేకపోతున్నావు? వాక్యం చెప్పినట్టుందా? టైం ఎంత అయిందో తెలుసా? ఒక టైం వాక్యం చెప్పినట్టుందా? నరేంద్ర గారు నిజం చెప్పు, నేను అడిగానని మనస్ఫూర్తి కోసం నిజం చెప్పాలండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి. 7 తైలాల గురించి దేవుడు మనకు 2 వారాల ముందు మాట్లాడతాడు. 1 పరిమళ తైలం, ప్రతిష్టాభిషేక తైలం,
క్రొత్త తైలం, ఆనంద తైలం, పరిమళ తైలం, సంతోషపెట్టే తైలం, ఉపకారమనే తైలం. దేవుడు మనకి ఇన్ని తైలముల గురించి మనకి తెలియజేశాడు. నిజంగా మనం ఇన్ని తైలముల చేత అభిషేకించబడాలి అని ఒకవేళ నువ్వు కోరుకున్నట్లయితే నిన్ను నీవు ప్రభు చేతికి అప్పగించుకోయిపోతాను. దేవుడు నిన్ను తన యొద్ద ఉన్నటువంటి ఆ తైలముతో అభిషేకించాలని కోరుకుంటున్నాను. నిన్ను నన్ను దాటి వెళ్ళని దేవుడు, దాటి పోని దేవుడు. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన దేవుడు అంటే, దయ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, సహాయం చేయగలిగిన దేవుడు. ప్రభువా, ఒక్కసారి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై నేను హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. ఈరోజు సాయంత్రం జరగనున్నటువంటి అయ్యా మరి కృతజ్ఞత కూడికలో కూడా మీరు చూడండి. గొప్ప కార్యాలను మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ప్రాధేయపడుతూ ప్రతి ఆటంకాన్ని కూడా యేసు నామములో తొలగించండి. విస్తారమైనటువంటి ప్రజలను కూడా మీరు సమకూర్చి సిద్ధపరిచి నడిపించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయం, సన్నిధి, సహవాసం, సమాధానం ఇప్పుడు మనకు సకల కోటి పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు మరి గర్తించటం మేలంటారా కీడంటారా? సాయంత్రం ఇళ్ళకి అందరూ వెళ్తారా? లక్ష్యాలు గర్తించారని గ్రహించండి. నేనే ముందు గర్తించాను, నేను చెప్పాను. గ్రహించి సాయంత్రం పరిచయం ఇవ్వాలి. మీరంతా కూడా 3 గంటలకల్లా